Hi everyone, welcome to our channel Cool Way to Learn. ఫ్రెండ్స్, టిఎస్ గవర్నమెంట్ వారు అందించేటువంటి ఇంగ్లీష్ మెటీరియల్ టిఎస్ గవర్నమెంట్ వారు అందించేటువంటి ఇంగ్లీష్ మెటీరియల్. ఫ్రెండ్స్, ఈ మెటీరియల్లో మనకి వివిధ సందర్భాలలో ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి అనే కాన్సెప్ట్ తీసుకురావడం జరిగిందండి. అందులో మీకు ఉదాహరణగా చూడండి, స్కూల్లో మనకి నిర్వహించేటువంటి మార్నింగ్ అండ్ ఈవినింగ్ అసెంబ్లీలో ఎట్లా ఇంగ్లీష్లో మాట్లాడాలి అనేది ఇవ్వడం జరిగింది. అలానే క్లాస్ రూమ్ ఇంగ్లీష్ అండి, క్లాస్ రూమ్లో ఎట్లా మాట్లాడతాం అనేది. అలానే లంచ్ టైంలో ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి, అలానే ఆడుకునే సమయంలో ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి, అలానే కొన్ని కమెంట్స్ ఇంగ్లీష్లో ఎట్లా అనేది. దాంతోపాటుగా స్కూల్లో పిల్లలు హోంవర్క్ గురించి టీచర్స్ ఎలా అడగాలి, ఇలా రకరకాలుగా బాగా ఉపయోగపడే విధంగా, అంటే ఇవే టాపిక్స్ కాదండి, ఇంకా ఇలాంటి మరెన్నో టాపిక్స్ అనేది మనకి ఈ బుక్లో మీరు చూడవచ్చు. ఇది ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి, అలానే ముఖ్యంగా ఈ ఇంగ్లీష్ మెటీరియల్ అనేది టీచర్స్కి బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఇది స్కూల్లో జరిగేటువంటి విషయాలన్నీ కూడా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి, ఎలా పిల్లలతో డీల్ చేయాలి అనే కాన్సెప్ట్ ద్వారా దీన్ని తీసుకురావడం జరిగిందండి. అలానే చిన్న చిన్న కాన్వర్సేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, ఒకసారి మరి ఆ బుక్ అనేది ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూపిందాం రండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి, బుక్ అనేది మనకి ఇంటర్ఫేస్ ఎలా కనపడుతుందండి. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి మనకి బుక్ కదా. చూడండి, కాన్సెప్ట్ వచ్చేసి ఇదిగోండి మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఒకసారి చూసుకోండి. ఇప్పటివరకు నేను చెప్పిన ప్రతి కాన్సెప్ట్ మీకు ఇందులోదే. చూడండి, క్లాస్ రూమ్ ఇంగ్లీష్, క్లాస్ రూమ్లో ఎలా మాట్లాడాలి, అలాగనే చూడండి లంచ్ టైంలో ఎట్లా మాట్లాడాలి, కమెంట్స్ చూడండి, ఇలా ప్రతిదీ కూడా మనకి ఉపయోగపడేటువంటి టాపిక్స్ అనేది ఇవ్వటం జరిగిందండి. చూస్తున్నారు కదా, కనిపిస్తుంది కదా. ఓకే, ఈ బుక్ అనేది నేను ఎప్పట్లాగానే మన వీడియో డిస్క్రిప్షన్ క్రింద ఇవ్వడం జరుగుతుంది ఈ లింక్, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.